నమస్తే అండి. పద్మజ ఖండివిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారమ క్షేత్రమైన ద్రాక్షారామణకు చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాదశివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం చిత్తా నక్షత్రం 1వ పాదం వాళ్ళ జాతకంలోని దోషాలు పోగొట్టుకోవడానికి దర్శించుకోవాల్సిన కొప్పవరం క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి. ఈ కొప్పవరం క్షేత్రం ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్య దిశగా సుమారు 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలానికి చెందిన క్షేత్రం అన్నమాట. ఈ కొప్పవరం క్షేత్రంలో శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారిగా మనకి స్వామి దర్శనమిస్తారు. చిత్తా నక్షత్రం 1వ పాదం జాతకులు అది జన్మ నక్షత్రమైనా సరే లేకపోతే వాళ్ళకి పేరుని బట్టి వచ్చే నామ నక్షత్రమైనా సరే ముందుగా ఇక్కడ ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత చిత్తా నక్షత్రం 1వ పాదం కన్యారాశికి సంబంధించిన పాదం కాబట్టి కన్యారాశికి సంబంధించిన రామచంద్రపురానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏరుపల్లి క్షేత్రంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీళ్ళకున్న గ్రహదోషాలన్నీ పోయి సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుందండి. ఇవన్నీ కూడా చాలా దగ్గరగానే ఉంటాయి. ఒక్క రోజులో కానీ ఒక పూటలో కానీ మీరు దర్శించుకునేలానే ఉంటాయన్నమాట 3 ఆలయాలు కూడాను. ఈ ఆలయం రోడ్డు పక్కనే ఉంటుందండి. ఆలయం ఎదురుగుండా ఒక కోనేరు ఉంటుంది, ముందుగా చిన్న గుడి కూడా ఉంటుందన్నమాట. ఈ ఆలయం చాలా ప్రాచీనమైంది, మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, చండీశ్వరుని యొక్క ఆలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయానికి ఆగ్నేయంలో నాగబంధం, గణపతి మరియు అయ్యప్ప స్వామివారి విగ్రహాలు అందరూ పూజ చేసుకోవడానికి వీలుగా ప్రతిష్ఠించబడి ఉంటాయన్నమాట. ఆలయ ప్రాంగణం చాలా అందంగా పరిశుభ్రంగా ఉందండి, చాలా బాగుంది ఆలయ ప్రాంగణం అయితేను. ఆలయ గోపురం పైన దేవతామూర్తులు కూడా శిల్పాలుగా చెక్కబడి ఉంటాయి. అలాగే అంతరాలయంలో శ్రీ మహాగణపతి కొలువే ఉంటారు. ఇక్కడ ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి కళ్యాణోత్సవాలు వైశాఖ బహుళ ఏకాదశి నాడు పాంచాహ్నికంగా జరుగుతూ ఉంటుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు కూడా చాలా బాగా నిర్వహించబడతాయి. చిత్తా నక్షత్రం 1వ పాదం జాతకులు ఇక్కడ క్షేత్రంలోని శివాలయంలో అర్చనలు అభిషేకాలు భక్తితో చేస్తే కనుక ఖచ్చితమైన మంచి ఫలితాలు పొందుతారని కూడా నమ్ముతూ ఉంటారండి. చిత్తా నక్షత్రం వాళ్ళు పుట్టినరోజులు, పెళ్లి రోజులు అలాంటి సందర్భాల్లో కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు. అలాగే చిత్తా నక్షత్రం నెలలో వచ్చే రోజున కూడా ఇక్కడ స్వామివారికి అర్చనలు అభిషేకాలు చేయించుకుంటే కూడా చాలా మంచిదని కూడా భావిస్తూ ఉంటారు. ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే అనపర్తి గ్రామానికి చాలా దగ్గరలోనే ఈ కొప్పవరం క్షేత్రం ఉంటుందండి. అనపర్తి దేవి చౌక్ నుండి ఆటో నుంచి ఈ కొప్పవరం క్షేత్రాన్ని చేరుకోవచ్చు. అనపర్తికి ఈ కొప్పవరం క్షేత్రానికి మధ్య సుమారు ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే చాలామందికి ఈ ఆలయాల గురించి తెలియకపోవచ్చు, తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు ఈ ఆలయాలు దర్శించుకుని మంచి ఫలితాన్ని పొందగలరు. మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. నమస్తే.